జీవితంలో ఎంతటి కష్టాలైనా తొలగిపోవాలని, అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలని, త్వరగా వివాహం జరగాలని, దాంపత్య జీవితంలో పుత్ర సంతానం కలగాలని, ఆరోగ్య సమస్యలు తొలగాలని, మంచి ఉద్యోగము, ధనలాభము, ఐశ్వర్యము కలగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలా జరగాలి అంటే ప్రతి ఒక్కరికి ముందు పాపక్షయం కలగాలని శాస్త్రాలు చెబుతాయి. అలాంటి పాపాలను నశింపజేసి శివ కృపను ప్రసాదించే మహిమాన్వితమైన స్తోత్రాలలో చిదంబరేశ్వర స్తోత్రం ఒకటి. ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో వినడం లేదా పారాయణ చేయడం ఎంతో శుభప్రదం అని విశ్వసిస్తారు. ఈ స్తోత్రాన్ని విన్నంత మాత్రానే మీ కష్టాలన్నీ తొలగించగల స్తోత్రం ఇది. ఓం కృపా సముద్రం సుముఖం త్రినేత్రం జటాధరం పార్వతీ వామభాగం సదాశివం రుద్రమనంతరూపం చిదంబరేశం హృది భావయామి వాచామతీతం ఫణిభూషణాంగం గణేశతాతం ధనదస్య మిత్రం కందర్పనాశం కమలోత్పలాక్షం చిదంబరేశం హృది భావయామి రమేశవంద్యం రజతాద్రినాథం శ్రీవామదేవం భవదుఃఖనాశం రక్షాకరం రాక్షసపీడితానాం చిదంబరేశం హృది భావయామి దేవాదిదేవం జగదేకనాథం దేవేశవంద్యం శశిఖండచూడం గౌరీ సమేతం కృతవిఘ్నదక్షం చిదంబరేశం హృది భావయామి వేదాంతవేద్యం సురవైరివిఘ్నం శుభప్రదం భక్తిమదంతరాణాం కాలాంతకం శ్రీకరుణాకటాక్షం చిదంబరేశం హృది భావయామి హేమాద్రిచాపం త్రిగుణాత్మభావం గుహాత్మజం వ్యాఘ్రపురీశమాద్యం శ్మశానవాసం వృషవాహనస్థం చిదంబరేశం హృది భావయామి ఆద్యంతశూన్యం త్రిపురారిమీశం నందీశముఖ్యస్తుతవైభవాఢ్యం సమస్తదేవై పరిపూజితాంఘ్రిం చిదంబరేశం హృది భావయామి తమేవ భాంతం హ్యనుభాతి సర్వః అనేకరూపం పరమార్థమేకం పినాకపాణిం భవనాశహేతుం చిదంబరేశం హృది భావయామి విశ్వేశ్వరం నిత్యమనంతమాద్యం త్రిలోచనం చంద్రకళావతంసం పతిం పశూనాం హృది సన్నివిష్టం చిదంబరేశం హృది భావయామి విశ్వాధికం విష్ణుముఖైరుపాస్యం త్రిలోచనం పంచముఖం ప్రసన్నం ఉమాపతిం పాపహరం ప్రశాంతం చిదంబరేశం హృది భావయామి కర్పూరగాత్రం కమనీయనేత్రం కంసారిమిత్రం కమలేందువక్త్రం కందర్పగాత్రం కమలేశమిత్రం చిదంబరేశం హృది భావయామి విశాలనేత్రం పరిపూర్ణగాత్రం గౌరీకలత్రం హరిదంబరేశం కుబేరమిత్రం జగతః పవిత్రం చిదంబరేశం హృది భావయామి కళ్యాణమూర్తిం కనకాద్రిచాపం కాంతాసమాక్రాంత నిజార్థదేహం కపిర్దినం కామరిపుం పురారిం చిదంబరేశం హృది భావయామి కల్పాంతకాలాహితచండనృత్తం సమస్తవేదాంతవచోనిగూఢం అయుగ్మనేత్రం గిరిజాసహాయం చిదంబరేశం హృది భావయామి దిగంబరం శంఖసితాల్పహాసం కపాలినం శూలినమప్రయీం నాగాత్మజావక్త్రపయోజసూర్యం చిదంబరేశం హృది భావయామి సదాశివం సత్పురుషైరనేకైః సదార్చితం సామశిరః సుగీతం వయగ్రచర్మాంబరముగ్రమీశం చిదంబరేశం హృది భావయామి చిదంబరస్య స్తవనం పఠేద్యః ప్రదోషకాలేషు పుమాంసధన్యః భోగానశేషానनुभूय భూయః సాయుజ్యమప్యేతి చిదంబరస్య
ఇతి శ్రీ చిదంబరేశ్వర స్తోత్రం సంపూర్ణం. ఈ చిదంబరేశ్వరుని స్తోత్రాన్ని ప్రదోషకాలమందు పఠించే మానవుడు ధన్యుడు. అతడు ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవించి ఆపై చిదంబరేశ్వరునితో సాయుజ్య ముక్తిని పొందుతాడు. తెలిసో తెలియకో చేసిన పాపాల వల్ల ఏర్పడిన ఆటంకాలు తొలగి మనస్ఫూర్తిగా కోరుకున్న కార్యాలు సఫలం అవ్వాలని భక్తులు ఈ స్తోత్రాన్ని శ్రద్ధతో ఆలకించండి. ఈ పవిత్రమైన స్తోత్రాన్ని మీరు మాత్రమే వినకుండా మీ కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు పంచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.